ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మీ టూ ఈ మాట వింటే ఒక 4-5 ఏళ్ల క్రిందట జరిగినటువంటి దేశవ్యాప్తంగా సినీ ఇండస్ట్రీలో మహిళలపైన జరుగుతున్నటువంటి దాష్టికాల చుట్టూనే చర్చ నడుస్తుంది. తాజాగా ఈ అంశం మరోసారి వెలుగులోకి వచ్చింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం మలయాళం ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి హేమ కమిటీ రిపోర్టుని బహిర్గతం చేయడం. తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇలాంటి అంశాలు ఉన్నాయా? ఉంటే బయటికి చెప్పాల్సినటువంటి అవసరం, బాధ్యత ఎవరికి ఉంది? ఇప్పుడు ఈ అంశంపైనే సినీ నటి సమంత నినదీస్తున్నారు. మీ టూ పేరుతో ఆమె చేస్తున్నటువంటి స్లోగన్స్, ఆమెకు అండగా మంచు లక్ష్మి, సుమా వంటి తారలు, నందిని రెడ్డి లాంటి డైరెక్టర్స్ మాట్లాడడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలుగు సినిమా పరిశ్రమలో గతంలో ఇచ్చినటువంటి నివేదిక, ఇదే తరహా నివేదిక గతంలో 2019లో ఒక అధ్యయనం చేయడం ద్వారా ప్రభుత్వానికి సమర్పించారు. ఇప్పుడు ఆ నివేదికని బయట పెట్టాలనేటువంటి డిమాండ్ని సమంత బలంగా చేస్తున్నారు. దీని వెనక కారణాలేంటి? నివేదికని బయట పెట్టేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. ఈ 2019 నివేదిక, హేమ కమిటీ రిపోర్ట్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. దానికి ఈ 2019లో తెలుగు ఇండస్ట్రీలో జరిగినటువంటి ఘటనలకి సంబంధం ఏమన్నా ఉందా? దానికి దీనికి సంబంధం లేదు. హెరాస్మెంట్స్ అనేటువంటి ఉమెన్ వర్కింగ్ ప్లేస్లో ఉమెన్ మీద జరుగుతున్న అట్రాసిటీస్ అనేటువంటి ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ ఒక సంఘటన కారణంగా ఇవి ప్రివేల్ చేయటం జరిగింది. అక్కడ ఒక నటి మీద దారుణంగా అటెంప్ట్ చేయటం, అత్యాచార ప్రయత్నం చేయటం, దాని తర్వాత ఈ కమిటీ ఫామ్ చేయటం, హేమ కమిటీ చేయటం. అట్లాగే 2018లో మన దగ్గర కూడా ఒక నటి ఫిలిం ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసి మాలో మెంబర్షిప్ కోసం చేసిందమ్మ. చేసినప్పుడు ఇక అదొక ఉద్యమంలాగా రాచుకుపోయింది. అర్ధనగ్న ప్రదర్శన చేసి బట్టలు ఇప్పుకొని నేను ఇచ్చేస్తానని చెప్పేసి చేసిన అది చాలా పెద్ద ఉద్యమంగా టర్న్ అయిపోయింది. ఆ ఉద్యమం కనుక సక్రమైన మార్గంలో పోతే తర్వాత అది దారి తప్పటం, దానికి రకరకాల కారణాలు, ఆమెను రెచ్చగొట్టేసి రకరకాలుగా చేసినటువంటి కారణంగా అది ఆ మీటూ ఉద్యమంగా మహిళల సాధికారిత కోసం, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో మహిళల వెల్ఫేర్ కోసం ఒక ఉద్యమ రూపం తీసుకుందనుకున్నది రకరకాలుగా దారి తెప్పింది. ఆమె వ్యక్తిగత ఆరోపణలకు పోవటం వీటి కారణంగా. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఆ టైంలోనే ఏర్పాటు చేసినట్టు ఒక సబ్ కమిటీ అనేటువంటిది ఒక నివేదిక ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వాలు కూడా కదిలి ఆ రోజున చేసినటువంటి ఇది అనుకోకుండా మరుగున హేమ కమిటీ కూడా ఎప్పుడో మరుగున పడిపోయింది. దాన్ని రైట్ టు ది ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకోవటం జరిగింది. ఇప్పుడు కూడా ఎవరో ఒకళ్ళు వేయాలి, లేకపోతే సమంత ఒక అగ్రసీన నటీమణిగా, ఒక పాపులర్ యాక్ట్రెస్గా సమంత డిమాండ్ చేస్తుంది. సమంత డిమాండ్ చేస్తుంటే సమంతతో పాటు మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే ఆ సబ్ కమిటీని బయట వేయండి అని చెప్పి చెప్తున్నారు. అది వేస్తారేమో చూడాలి. మరి ఇప్పుడు ఆ కమిటీ రిపోర్టు 2022లో 3 ఏళ్ల తర్వాత ఇచ్చారు. 2019లో ఇన్సిడెంట్ జరిగింది, కమిటీ అపాయింట్మెంట్ జరిగింది, 2022లో ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వాలు ఏవి కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ప్రభుత్వం దాన్ని బయటికి తీసుకొస్తే ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యలు చర్చకి అవకాశం కలుగుతుందని సమంత డిమాండ్. నిజంగా మలయాళం ఇండస్ట్రీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ వేరు. జయసూర్య అనేటువంటి నటుడు ఒక నటి పైన అత్యాచార ప్రయత్నం చేయడం, దానికి ఆమె రివోల్ట్ అవ్వడం, మొత్తం ఆ స్టోరీ అంతా కూడా కంప్లీట్గా కమిట్మెంట్ అనేటువంటి, అగ్రిమెంట్ అనేటువంటి మాటల చుట్టూనే నడిచింది. బట్ ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోవడం, సమాన అవకాశాలు కల్పించకపోవడం, అలానే పురుషులకి మహిళలకి మధ్య వ్యత్యాసం ఉండడం, ఇలాంటి అంశాలు అన్నిటిపైన ఒక సమగ్ర అధ్యయనం చేశారు. దాని తర్వాత అసలు ఇండస్ట్రీలో ఏమైనా మార్పులు వచ్చినాయా? ఎలాంటి మార్పులు అంటే కొంత అవేర్నెస్ వచ్చినమాట వాస్తవం. ఇదివరకు ఇట్లాగా కొంత విచ్చలవిడితనమో విశృంఖలత్వమో లేదు. ఏదైనా జరిగితే మీడియా వాచ్ అనేటువంటిది ఒకటి ఉంది. తర్వాత ఈ ఉమెన్ వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా బాగా జరుగుతున్నాయి. కాబట్టి ఇదివరకు అంతటి ఇదిగా లేదు. అయితే మలయాళ ఇండస్ట్రీలో ఉన్నంతటువంటి ఉధృతమైనటువంటి వాతావరణం, మహిళల పట్ల ఉన్నటువంటి ఒక వివక్ష కావచ్చు, ఒక చులకన భావన కావచ్చు, తేలిక భావన కావచ్చు, ఆడదే అంటే అనుభవిస్తానికి అనేటువంటి ఒక ధోరణి అక్కడ ఉన్నటువంటి మాట వాస్తవం. మన గతంలో కూడా మనం డిస్కస్ చేసుకున్నటువంటిది. కానీ ఇక్కడ ఏంటంటే కొంత అండర్స్టాండింగ్లోనూ కొంత ఇదిలో పోతుంది. అంత తీవ్రమైనటువంటి పరిస్థితులు ఏమి లేవు. కాదు, ఈ సబ్ కమిటీ అనేటువంటిది కేవలం మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు, లేకపోతే డైరెక్ట్ ఇండైరెక్ట్ బ్లాక్మెయిలింగ్, మీకు క్యారెక్టర్ కావాలంటే క్యారెక్టర్ వదులుకోవాల్సింది అనేటువంటి ధోరణి ఏదైతే ఉందో అది కొంత ఉన్నటువంటి మాట వాస్తవం తప్ప డైరెక్ట్గా అటాకులు చేయటం అలాంటిది ఇక్కడ లేదు. ఈ సబ్ కమిటీలో ప్రధానంగా చర్చడానికి వచ్చినటువంటి అంశాలు ఏంటంటే, ఆ రోజున మహిళలకు వర్కింగ్ ప్లేస్లో ముఖ్యంగా షూటింగ్స్ దగ్గర వాళ్ళకి ఒక సెక్యూర్డ్ వాతావరణం ఉండాలి. వాళ్ళు కనీసం బట్టలు మార్చుకోవడానికి కానీ, వాష్రూమ్స్కి వెళ్ళడానికి కానీ ఎక్కడా సరైనటువంటి వసతులు లేని పరిస్థితులు ఉన్నాయి. వాటిని
విషయంలో కరెక్ట్గా చర్యలు తీసుకోవాలి. అక్కడ షూటింగ్ ప్లేసుల్లో డ్రింక్ చేయటం, ఇది చేయటం, ఇదంటే ఒక రెచ్చడు వాతావరణం అనేటువంటిది ఉండకూడదు అనేటువంటివి కూడా సబ్ కమిటీ పరిగణలోకి తీసుకున్నటువంటి అంశాల్లో కొన్ని. ఇది మెయిన్ ఇష్యూతో పాటు ఇప్పుడు ఇవన్నీ బయట పెట్టండి అని చెప్తే అప్పుడు ఇంకొంచెం సెక్యూరిటీ ఇదని ఏర్పడుతుంది అనేటువంటిది వీళ్ళ వాదన. మరి లేకపోతే ఈ సబ్ కమిటీ కనుక ఇంకా తీవ్రంగా లోపలికి వెళ్ళిపోయి వ్యక్తుల పరంగా కూడా చేసి విచారణలు చేశారా, చేసుండి ఆ బయటకు వస్తే ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి, దాంట్లో కనుక మలయాళ ఇండస్ట్రీలో కనుక ఎవరెవరి పేర్లు అయితే బయటకు వచ్చినాయో ఆ విధంగా తెలుగు ఇండస్ట్రీలో కూడా ఎవరి పేర్లు అలాంటి పేర్లు బయటకు వచ్చే ఉన్నాయా లేకపోతే కమిటీ బహిర్గతం చేయాలి తప్ప మనం చెప్పలేం కదా. అంటే అలాంటి అవకాశాలు ఉన్నాయా? ఎందుకు లేవు? చాలామంది ఇప్పుడు 2 రకాలు ఉంటాయి. డైరెక్ట్ హెరాస్మెంటు, ఇండైరెక్ట్ హెరాస్మెంట్. ప్రచ్ఛన్నంగా చేసేటువంటిదే ఇక్కడ ఎక్కువగా జరిగేది. ప్రచ్ఛన్నంగానే డైరెక్ట్గా ఎవడు పోయి వస్తావా లేదా అని చెప్పేసి ఆడవాళ్ళని బలవంతం పెట్టేటువంటి ఇదైతే ఉండదు. ప్రచ్ఛన్నంగా వేషం కావాలంటే ఓకే అమ్మా సరే చూద్దాం, మాట్లాడదాం, కనిపించు గెస్ట్ హౌస్కి వస్తే మాట్లాడుకుందాం మిగతా విషయాలు. ఇలాంటి ధోరణి మాత్రం డెఫినెట్గా ఉంది, అందులో డౌటే లేదు. ఏ రోజున ఒక ఖడ్గం సినిమాలో కృష్ణవంశీ తీశాడు ఒక పార్ట్, చాలా డేర్గా తీశాడు తను. అట్లాగే కొన్ని సినిమాలు ఇండస్ట్రీలో ఆ పరిస్థితి ఉందా? తెలుగు ఇండస్ట్రీలో ఆ సినిమా ఎప్పటి నుంచో ఉంటుంది అబ్బా. ఇది కొత్తగా మనం ఏదో ముసుగులు దొడుక్కొని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. అంటే మ్యాన్ అండ్ ఉమెన్ హ్యాండ్ ఇన్ హ్యాండ్గా తిరిగేటువంటిది సినిమా ఇండస్ట్రీ. అయితే వాటిల్లో ఎవరి ఇష్టాలను బట్టి ఉంటుంది తప్ప బలాత్కారాలు ఇవేటట్టు ఉండవు ఇక్కడ. నువ్వు వస్తావు. ఎందుకు ఇప్పుడు సమంత మాత్రమే ముందు ఆ ఇన్సిడెంట్ అంటే దీనికి రిలేట్ చేసి ఫస్ట్ మాట్లాడింది సమంతనే. తర్వాత రెండోసారి కూడా మళ్ళీ ఏదో కామెంట్ చేసిన తర్వాత మంచు లక్ష్మికి సపోర్ట్ చేశారు, యాంకర్ సుమా కూడా సపోర్ట్ చేసింది, నందిని రెడ్డి డైరెక్టర్ ఆమె సపోర్ట్ చేసింది. సో వీళ్ళందరూ సమంత రూట్లో వెళ్తున్నారు. ఎందుకు సమంత ఇనిషియేట్ తీసుకుంది ఇందులో? అంటే నాకు తెలిసినంతవరకు వీళ్ళకెవరికి వ్యక్తిగతంగా ప్రత్యక్షంగా వీళ్ళ మీద అలాంటి ప్రెజర్స్ పడ్డాయని చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒక ఉద్యమం అనేటువంటిది ఆడవాళ్ళ పట్ల జరుగుతున్నటువంటి ఉద్యమానికి ఒక మద్దతు తెలపడం అనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి సాటి మహిళల పట్ల సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళ పట్ల జరుగుతున్నటువంటి వీటికి ఒక కన్సర్న్ వ్యక్తం చేయటం, ఒక రిలేటివిటీ అనేటువంటిది ఫీల్ అవటమే తప్ప వీళ్ళకి అలాంటి అనుభవాలు ఉన్నాయని. ఎందుకంటే సమంత షీజ్ అన్ ఏసీ యాక్ట్రెస్. ఆవిడ కాల్ షీట్లు ఇస్తే చాలనుకున్న సందర్భాలు ఉన్నాయి, కానీ ఆవిడ కాల్ షీట్ల కోసం ఆవిడని ఏదో ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుందని నేను అనుకోలేదు, అనుకోని అవసరం లేదు. అలాగే సుమ చిన్నప్పటి నుంచి తెలిసిన అమ్మాయి. నా సినిమాల్లోనే నా దీంట్లోనే హీరోయిన్గా చేసింది. నేను డైరెక్ట్ చేసినటువంటి దీంట్లోనే ఆ అమ్మాయి చిన్నప్పుడు 10th క్లాస్ స్టూడెంట్గా నా దగ్గర వర్క్ చేసింది తను సుమ. నేను చేసినటువంటి ఒక సీరియల్కి. సో అప్పటి నుంచి తెలిసిన అమ్మాయి ఎంత పాపులరో మనకు తెలుసు. హౌస్ హోల్డ్ నేమ్ మనకు సుమ అంటే. అలాగే నందిని రెడ్డి ఒక డైరింగ్ లేడీ డైరెక్టర్. ఆ అమ్మాయి చేసే సినిమాలు కానీ అవన్నీ కూడా ఉమెన్గా ఉంటాయి. వీళ్ళు విక్టిమ్స్ కాదు, వీళ్ళు విక్టిమ్స్ కోసం దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అనేటువంటిది మనం హ్యావ్ టు అప్రిషియేట్. ఇండస్ట్రీ రెస్పాన్స్ ఎలా ఉండొచ్చు? ఎందుకంటే ఈ నివేదిక రిలీజ్ చేయాల్సింది అయితే గవర్నమెంట్ దగ్గర ఉంది కాబట్టి గవర్నమెంట్ వైపు నుంచి రావాలి. ఇండస్ట్రీలో రెస్పాన్స్ ఎలా ఉంది? ఇండస్ట్రీలో రెస్పాన్స్ అంటే వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు, ఇండస్ట్రీలో అందరూ ఓకే అంటారు, వెల్కమ్ అని అంటారు. లేదు మగవాళ్ళు ఎవరు కానీ ఆడవాళ్ళు కానీ దీని ఖండించరు కదా. ఖండించి సుమంత ఎందుకు ఈ గొడవ చేస్తుంది, సమంత ఎందుకు మళ్ళీ తవ్వుతుంది ఇవన్నీ అనుకుంటారు తప్ప అనరు కదా. ఎందుకు సుమకేం పని, ఇన్నర్ వాయిస్ ఈ సమంతకి ఏం పని, నందిని రెడ్డికి ఏం పని లేదా అని అనుకుంటారు తప్ప అడ్డుపళ్ళు కూడా వేయొచ్చు. వేస్తే అడ్డుపళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా ఇండస్ట్రీలో ఒకవేళ ఎందుకు రిలీజ్ చేయడం ఇవన్నీ అవసరమా మనకు అంటే ఒక విషయంగా ఇన్ జనరల్గా ఇండస్ట్రీ ప్రతిష్ట అనేటువంటిది ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీకి జరిగినంత అవమానకరమైన సిచ్యువేషన్ ఇక్కడ లేవు. కానీ ఉన్నా లేకపోయినా ఈ రోజున మొత్తం రిజైన్ చేశారు కదా. అలాంటి దౌర్భాగ్య పరిస్థితి మనకు రాకూడదు. మన ఇండస్ట్రీ ప్రతిష్ట అనేటువంటిది వద్దు, దెబ్బతినకుండా ఇంటర్నల్గా ఆల్రెడీ వీళ్ళకి మన వల్ల అంత ధైర్యం అంత తెగించి న్యాయవారం కాదు మన టాలీవుడ్లో. అది మాత్రం గ్యారంటీ. కానీ ఎవరైనా ఆర్టీఐ కింద అప్రోచ్ అయితే మలయాళం ఇండస్ట్రీలో జరిగింది అదే కదా. అదే ఆర్టీఐ తెలుగు ఇండస్ట్రీలో కూడా రిలీజ్ చేసే అవకాశాలు ఉంటాయి. డెఫినెట్గా ఉంటాయి. ఆర్టీఐ కింద అప్లై చేసినప్పుడు ఏమైంది, సబ్ కమిటీ వేశారు కదా, సబ్ కమిటీ ఉందా లేదా, పనిచేసిందా, అసలు రిపోర్ట్ ఇచ్చిందా లేదా, సబ్ కమిటీ సద్దు మరిగిందా అనేటువంటి వివరమైన కావాలి కదా. ఇది కొంతమందిలో గుబులు రేపేటువంటి అంశం కింద చూడొచ్చా ఇండస్ట్రీ? డెఫినెట్గా చూడొచ్చు. అందులో ఆ కమిటీ కనుక సిన్సియర్గా పనిచేసి ఉంటే, డెఫినెట్గా పిన్ టు పిన్ వర్క్ చేసి ఉన్నట్లయితే మాత్రం కొందరు పేర్లు కొందరు ఇవి బయటకు వచ్చే అవకాశం ఉండొచ్చు. ఎక్కడెక్కడ శుద్ధపూసలు ఉన్నారని నేను చెప్పాలంటే మలయాళం ఇండస్ట్రీలో అంటే జస్టిస్ హేమ
అది ఒక జ్యుడిషియరీ కమిటీ, కోర్టు డైరెక్షన్ మేరకు అపాయింట్ అయినటువంటి కమిటీ. ఇక్కడ ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకుని వేసినటువంటి కమిటీ, ఒక సబ్ కమిటీ. మామూలుగా అంటే ఇందులో ఉన్న మాజీ పోలీస్ అధికారులు లేదా ప్రజెంట్ పోలీస్ అధికారులు ఉండొచ్చు, ఇండస్ట్రీలో పెద్దలు ఉండొచ్చు, ఇండస్ట్రీలోనే కాకుండా సమాజంలో పెద్దలుగా ఉండేవాళ్ళు, మానవ హక్కుల కార్యకర్తలు, ఉమెన్ రైట్స్ కార్యకర్తలు, ఇట్లాంటి వాళ్ళు ఉండొచ్చు. సో ఇది అంత జెన్యున్గా జరిగింది అని అనుకోవడానికి అవకాశం ఉందా? ఒకవేళ లేదు. ఎందుకు లేదంటే హేమ కమిటీ వేసినప్పుడు ఉన్నటువంటి సీరియస్ సిచ్యువేషన్స్ కానీ, ఆ కమిటీ పట్ల అది జరిగినటువంటి అత్యాచారం మీద జరిగినటువంటి దీన్ని క్రైమ్ ఇన్వాల్వ్డ్ దీని జ్యుడిషియరీ తీసుకున్నటువంటిది. సబ్ కమిటీలు అనేటువంటి ప్రభుత్వాలు ఎప్పుడు కదా ఒక ఇష్యూ గొడవ జరిగినప్పుడు ఆ గొడవకు సంబంధించి ఏదో సద్దుమణిగే కార్యక్రమంలో, నీళ్ళు చల్లే కార్యక్రమంలో భాగంగానే తప్ప అంత సీరియస్గా ఇంత గొడవలు జరుగుతున్నాయంటే ఓకే ఇదేనా చూడండి ఆయన ఒక సబ్ కమిటీని అలా వేసినట్టు ఇదేనా చూడు కేసు అయితే చూడు అని నేను క్యాజువల్గా చెప్తానో ఒక బీపీ వేసేసి దాన్ని నీళ్ళు చల్లేటువంటి కార్యక్రమంగానే ఉంటాయి తప్ప సబ్ కమిటీల తాలూకు సీరియస్నెస్ అనేటువంటిది ఒక జ్యుడిషియరీ కమిటీకి ఉండేంత సీరియస్నెస్ ఉండదు. కాబట్టి అది వర్క్ జరిగిందని అనుకోవట్లా, ఒక పై పూతలుగా ఏం జరిగిందని అనుకుంటున్నాను. జరిగి ఉంటే మాత్రం మోస్ట్ వెల్కమ్. రైట్, రిలీజ్ చేయడానికి ఆర్టీఐ ద్వారానే అవకాశం ఉంది, కానీ ప్రభుత్వ పక్షాన అయితే ఇప్పటికైతే ఛాన్స్ కనిపించట్లేదు. దాని సంగతి చాలా మంది మర్చిపోయిన సంగతే కనిపిస్తుంది ఇప్పుడు దీని తర్వాత ప్రివేల్ అయినటువంటి మ్యాటర్ తప్ప అసలు ఆ సబ్ కమిటీ ఈజ్ వర్కింగ్ ఆర్ నాట్ వర్కింగ్, వాట్ ఎక్స్టెంట్ ఇట్ వర్క్డ్ అనేటువంటిది వీ హ్యావ్ టు వెయిట్. వీల్ ఆల్సో ట్రై టు గెట్ వాట్ హ్యాపెండ్ అనేటువంటి దాన్ని మేము కూడా తీసుకోవాల్సిన ఇండస్ట్రీ పరంగా దాని వివరాలు సేకరించేటువంటి పనిలో ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు. ఇది సమంత డిమాండ్ చేస్తున్నట్టుగా సబ్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికకి సంబంధించి దానికి ఎంతవరకు సమర్థన ఇవ్వచ్చు, అలానే మలయాళం ఇండస్ట్రీతో పోల్చి చూసినప్పుడు అది జ్యుడిషియల్ కమిటీ కింద కనిపించినటువంటిది, ఇది ఒక అపాయింటెడ్ కమిటీ కాబట్టి విచారణలో హేతుబద్ధత ఎంత ఉంది అనే అంశం పైన కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. అయితే తెలుగు సినిమా పరిశ్రమలో ఇలాంటి పరిస్థితులు రాకూడదు, మలయాళ పరిశ్రమలో ఎదురైనట్లాంటి సంఘటనలు రాకూడదు అంటే కనుక ఖచ్చితంగా పరిశ్రమలో ఏమి జరుగుతుందనే దానిపైన ఒక పర్యవేక్షణ ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. మరోవైపు ఈ కమిటీలో చెప్పినటువంటి కీలకమైన సూచనలు, సలహాలు అమలు చేసే అవకాశం ఎంతవరకు ఉందనే అంశం పైన కూడా ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.